బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టుకున్న పాపన కూడా పోలే. కాబట్టి ఇప్పుడు ఇంజనీర్లు ఏ ఇంజనీర్ పట్టుకున్నా కూడా 100 కోట్లు ఎత్తా ఉన్నాయి, చూస్తా ఉన్నారు కదా. దాదాపు 24 ఇంజనీర్లు ఆడ 4 కోట్ల పైసలు అవినీతి సొమ్మంతా కూడా కూరుకుపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగిన మాట వాస్తవం. నిన్న సెంట్రల్ వారికి సంబంధించినటువంటి ఆ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ కూడా మేడిగడ్డ అయితే ఖరాబ్ అయింది వాస్తవమే, దాన్ని రిపేర్ చేసుకుంటానికి అవకాశం ఉందని వాళ్ళు చెప్పారు. నేను రిపేర్ చేసుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉంటది. అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖర్చు పెట్టినటువంటి సొమ్ము విషయంలో కావచ్చు, లేకపోతే ప్రజాధనాన్ని వృధా చేసే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండదు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా కావచ్చు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, కలవకుర్తి ఎత్తిపోతల పథకం కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా ప్రజలకు ఉపయోగం తీసుకొచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటాం. కాకపోతే అదేవిధంగా నిపుణుల సలహా సూచనల మేరకు మాత్రమే ముందుకు పోతాం. ఎందుకంటే గతంలో జరిగిన తప్పులు మరొకసారి జరగవద్దని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. అదే కాకుండా ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా ప్రకటించిండు. ఏదైతే దేవాదాయ ప్రాజెక్టు కావచ్చు వచ్చే సంవత్సరం పూర్తి చేస్తామని చాలా స్పష్టంగా ప్రకటించిండు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాధనం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో గతంలో జరిగిన విధంగా జరుగుతుందనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. అంటే విరగదు పాము చావదు వీళ్ళ సలహాలు గానీ అసలు యాక్చువల్లీ వాళ్ళ సంబంధిత ముఖ్యమంత్రి మాట్లాడాలి. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడానికో తల ఉండదు, తోక ఉండదు, ఏది పడుతుంది మాట్లాడతారండి. ఏది పడతామో అది మాట్లాడతారు. మాట్లాడితే అయిపోతుంది. ఒకసారి రిటైర్ ఇంజనీర్లు మొత్తం దోసుకుంటున్నారట. ఈ కాంగ్రెస్ పార్టీలో మొత్తం ఎదురుతారు పైసలు, కాంగ్రెస్ పార్టీలు మొత్తం ఎదురుతారు పైసలు. ఏం మాట్లాడుతున్నారు? అర్థం పడతాం లేదు. ఇష్టం అర్థం పడతాం లేదు. మెదడు ఉండదు, మెదడు మోకాలు ఉంటుందో మరి ఎక్కడ ఉంటుందో తెలియదు. అంటే 90,000 కోట్ల ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి అంటారు. నోటికి ఏదొస్తుంది మాట్లాడి పనికి వాళ్ళ కాంగ్రెస్ సన్నాసులు సర్వనాశనం చేసి నిన్న దాకా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అన్నారు. ఇవాళ ఇవాళ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? ఇలా సిడబ్ల్యూపీ ఆర్ఎస్ వాళ్ళు చెప్పినటువంటి నివేదిక ప్రకారం బ్రహ్మాండంగా అన్ని పనికి మాట్లాడే తిరుపతి రెడ్డి శరత్ కుమార్ కాదు, తిరుపతి రెడ్డి మాట్లాడుతున్నా. ఒకసారి రిటైర్ ఇంజనీర్ల సలహాలు అమూల్యం అంటారు, మళ్ళీ వాళ్ళు దోచుకున్నారంటారు. ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు? వీళ్ళు దోచుకోవట్లే. రైతుల ఒపీనియన్ తీసుకుందాం. ఒకసారి రైతుల ఒపీనియన్ తీసుకుందాం. ఒక్క నిమిషం రైతుల ఒపీనియన్ తీసుకుందాం. ఒక్క నిమిషం తిరుపతి రెడ్డి గారు ఒక్క నిమిషం, చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం రైతుల ఒపీనియన్ తీసుకుందాం, కాలర్స్ ఒపీనియన్ తీసుకుందాం. కూర్చొని మాట్లాడితే అయిపోతుంది. చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం. కరీంనగర్ నుంచి సంతోష్ గారు ఉన్నారు. నమస్తే సంతోష్ గారు. నమస్కారం అండి. మాట్లాడండి, అందరూ వింటున్నారు ఇక్కడ. అందరికీ ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారం అండి. నమస్తే. ఫస్ట్ నేను ఒక్క మాట మాట్లాడతాను, మన బాధపడకండి. ఎందుకంటే చరణ్ కౌశిక్ గారు ఏది మాట్లాడినా, ఎవరు ఎంత మంచిగా మాట్లాడినా కూడా అది కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడతాడు అనుకుంటాడు తప్ప ప్రజల కోసం మాట్లాడతారు. వీళ్ళంతా తెలివికల్లోళ్ళు, వీళ్ళే మేము కాదు అన్నట్టు మాట్లాడతారు చరణ్ కౌశిక్ రెడ్డి గారు. ఆయనకు ఇంకా మంచి ఫ్యూచర్ ఉన్నది. ఆయన ఫ్యూచర్ ను ప్రజల ముందట బర్బాద్ చేసుకుంటుండండి. రైతులు అక్కడ నీళ్ల కోసం ఆరాటపడతారు. ప్రతి ఒక్కరూ నీళ్ల కోసం రైతులకి ఇవ్వాలని ఆలోచిస్తాన్ని కాంట్రవర్సీ చేస్తుడు ఎందుకంటే చరణ్ కౌశిక్ నువ్వు కాంట్రవర్సీ చేస్తున్నావు ఇప్పుడు ప్రతిదాన్ని. చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం, ఆయన చెప్పేది వినండి. ఆయన ఒక రైతు. సంతోష్ గారు మీ ప్రశ్న అడగండి. సంతోష్ గారు అమెరికాలో కూర్చొని మాట్లాడుకోను ఇంకేదో సంతోష్ గారు మీ ప్రశ్న ఏంటో అడగండి. సంతోష్ గారు మీ ప్రశ్న ఏంటో అడగండి. మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి. మీరు ఎన్ని ప్యానల్ మీటింగ్లు పెట్టినా, ఏం చేసినా ఏం లాభం లేదండి. రైతులు ఒక్క నిమిషం చరణ్ కౌశిక్ గారు. పోయి ధర్నా చేస్తే తప్ప ప్రభుత్వం దిగిరాదు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నీళ్ళు ఇవ్వరు. ఈ చరణ్ కౌశిక్ రెడ్డి వాళ్ళు అసలు వాళ్ళు చెడగొట్టు. సరే, రైతులు అయితే ధర్నా స్టార్ట్ చేస్తున్నారు. మరి రైతులు యూరియా ఇవ్వాలి, యూరియా ఇస్తే ఒడ్లు పండుతాయి, వాటిని కొనాలి, వాటికి కొంటే బోనస్ ఇవ్వాలి. అన్ని అంటే రైతుల దగ్గర వడ్లు కొనడానికి వీళ్ళకు దమ్ము లేదు.
ఇట్లా తమ్ముడు. వాళ్ళ వడ్లు కొనద్దంటే ఏం చేయాలి? నీళ్లు ఇవ్వద్దు, కరెంట్ ఇవ్వద్దు, యూరియా ఇవ్వద్దు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే రైతులు మొత్తం పోయి కాళేశ్వరం దగ్గర ధర్నా చేస్తే తప్ప కాంగ్రెస్ వల్ల గుణాలు రావు. ఉరికెచ్చుకోవటాలే వీళ్ళను. ఓకే ఓకే తిరుపతి రెడ్డి గారు ఒక నిమిషం. ఓకే సంతోష్ గారు. ఎస్, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి ప్రకాష్ గారు ఇంకో కాల్ ఉన్నారు. నమస్తే ప్రకాష్ గారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా బీపీఎల్ వాళ్ళకి నేను హాస్టల్ గా తండ్రి చెప్పదలుచుకున్నా. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ రోజుల నుంచి స్పెషల్ ఇంట్రెస్ట్ డిబేట్స్ కండక్ట్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ భరత్ గారికి చాలా మంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి ఇందులో మాట్లాడిస్తున్నారు. ఆల్సో భరత్ గారు, మన శరత్ గారు కూడా స్పెషల్ కేర్ తీసుకొని దాని మీద హైకోర్టులో రిఫైల్ చేసి ఇవాళ ఎన్డీఏ దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ చేసేస్తున్నారు. సో ఇందులో 2-3 థింగ్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్ట్ ని 2024 వరకు రివైవ్ చేస్తా అని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్టే కూలింది అది ఇది అంటారు. అదే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో దీన్ని 2024 జూలై వరకు దాన్ని రివైవ్ చేయాలి అని చెప్పి ఉన్నది సార్. దాన్ని పట్టించుకోవట్లేదు. ఎంతసేపు కూలింది అని మాట్లాడుతున్నారు తప్పితే వాళ్ళకి కావాల్సిన అంశాలన్నీ పిక్ అండ్ చూస్ మెథడ్ లో వాడుతున్నారు సార్. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు ఇది వాడదలుచుకోలేదు వాళ్ళు, మేడిగడ్డ పాయింట్ యూజ్ చేయదలుచుకోలేదు. వీళ్ళు తమ్మిడి హెట్టి అని చెప్తున్నారు సార్. వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ్మిడి హెట్టికి వీళ్ళు చేసిన పని ఏంది? వాడు ఆల్రెడీ ఇంతకుముందు తవ్విన ఇది ఉన్నది. కాగ్ లో వీళ్ళు చేసిన పనికి బీఆర్ఎస్ గవర్నమెంట్ పాత గవర్నమెంట్, నేను వేరే న్యూస్ ఛానల్లో కాగ్ రిపోర్ట్ కాళేశ్వరం మీద ఇచ్చిన